ఆకలి తీర్చేటి అన్నా క్యాంటీన్ మరి ఈ రోజు నుంచి మొదలైంది. మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మడం తిప్పే నాయకుడు కాదు. ఆయన సీఎం అయిన పెట్టిన సంతకం అన్నా క్యాంటీన్ రిలీజ్ చేస్తామని ఈరోజు నిన్న ఆగస్టు 15 సందర్భంగా ముఖ్యమైన ప్రదేశాల్లోని ఈరోజు మరి అన్ని ప్రదేశాల్లో కూడా అన్నా క్యాంటీన్ నెలకొల్పారు. 5 రూపాయలకే మరి అద్భుతమైన ఆహారాన్ని అందించేటానికి పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్ని నెలకొల్పించారు. ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ రాక్షస పాలనలో ప్రజలను పట్టించుకోలేదు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా కూల్చేసినట్టు మరి ఎవరైనా ఈ సైకో నేత ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా మరి చెప్పు తీసుకొట్టినట్టు బుద్ధి వచ్చేటట్టు 164 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చి ఈ రోజు అఖండ మెజార్టీ తోటి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రోజు అన్నా క్యాంటీన్ని మరి అద్భుతంగా తీర్చిదిద్ది ప్రతి పేదవాడికి ఆకలి తీర్చే విధంగా ప్రతి పేదవాడికి 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అందిస్తుంది. అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతగానో రుణపడి ఉండాలని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న విశ్వసనీయతోటి ఈ రోజు ఓట్లు వేశారు. ఎందుకంటే ఈ మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 72,230 ఓట్ల మెజార్టీతో మరి మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులు పంతం నానాజీ గారిని గెలిపించుకున్నాం. అది మా ఒక్కరి ఘనత కాదు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడుగు వేసి ఈ సైకో పాలన వేడాలి. మరి అద్భుతమైన నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంటేనే మేమందరం బాగుంటామని చెప్పి కోరుకుని మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన కోరుకున్నారు. ఆయన మడం తిప్పకుండా అన్న మాట ప్రకారం నిలబడే వ్యక్తి కాబట్టి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనుకున్నట్టు అన్నా క్యాంటీన్ నెలకొల్పి మరి అద్భుతంగా